అందరికీ నమస్తేనండి. ఈ వీడియోలో సెటప్ బాక్స్ గురించి స్టెప్ బై స్టెప్ వీడియోలో చూపించాను. సెటప్ బాక్స్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి టీవీకి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. ఎవరైనా టాటా స్కై సెటప్ బాక్స్ కానీ, లేదంటే జియో సెటప్ బాక్స్ కానీ, లేదంటే ఢిల్లీ సెటప్ బాక్స్ కానీ, డిష్ టీవీ కానీ, ఎయిర్టెల్ సెటప్ బాక్స్ కానీ ఫెయిల్యూర్ అయితే, అంటే వీడియో కానీ ఆడియో కానీ రెండిట్లలో ఏదైనా రాకుండా ఫెయిల్యూర్ అయితే ఈ బాక్స్ని తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చి కొంత అమౌంట్ పే చేసి ఇంకొకటి తీసుకొచ్చుకొని సెట్ చేసుకుంటారు. అలా కాదండి, మొట్టమొదటి మనం బాక్స్లో రిపేరింగ్ చేసుకోవాలి. ఆడియో ప్రాబ్లం ఉన్నా రిపేర్ చేసుకోవచ్చు, వీడియో ప్రాబ్లం ఉన్నా సెటప్ బాక్స్ రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి, ఇది టాటా స్కై సెట్ టాప్ బాక్స్. ఇది ప్రాబ్లం ఎలా వస్తుందంటే, చాలామంది చాలా టీవీలలో ఆడియో ప్రాబ్లం వస్తుంది. కానీ ఆడియో ప్రాబ్లం వచ్చినప్పుడు టీవీలో మాత్రమే ఆడియో పోయింది, టీవీలో మాత్రమే స్పీకర్లు ఫెయిల్ అయ్యాయి అని అనుకుంటారు. చూడండి, ఇక్కడ సెటప్ బాక్స్ యొక్క మోడల్ నెంబర్ HSV 2034 TA2. ఇది టాటా స్కై సెటప్ బాక్స్. అయితే ఇక్కడ టీవీలో సౌండ్ రాకపోతే టీవీని కాదు చూడవలసింది, ఇక్కడ సెటప్ బాక్స్ను కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది. అదే పనిని అందరు చేస్తారు. చూడండి, దీనికి స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ను ఓపెన్ చేస్తే బాక్స్ రిమూవ్ అవుతుంది. సెటప్ బాక్స్ను మీ అంతటా మీరు సెట్ చేసుకునే రెండు ముఖ్యమైన టెక్నిక్స్ను చెప్తాను. దీన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇందులో ఏ విషయమైనా మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బాక్స్లో వీడియో కానీ లేదా ఆడియో కానీ రాకపోతే బాక్స్ను చేంజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు. మరి బాక్స్ని తీసి పక్కన పెట్టి కొత్త బాక్స్ సెట్ చేసుకోవాలంటే కొంత మనీ ఖర్చు అవుతుంది. ఎలాంటి మనీ ఖర్చు కాకుండా దీంట్లో రెండు టెక్నిక్లు మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ సెటప్ బాక్సే కాదు, ఏ సెటప్ బాక్స్ అయినా సరే, జియో అయినా, ఎయిర్టెల్ అయినా, డిష్ అయినా, లేదా ఢిల్లీ సెటప్ బాక్స్ అయినా, ఏదైనా ఎనీ సెటప్ బాక్స్ సింపుల్గా మీరు సెట్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత సెటప్ బాక్స్ ఖరాబ్ అయితే మీరు పడేయరు. వీడియో కానీ ఆడియో కానీ రావట్లేదంటే మొట్టమొదటి చెకింగ్ చేసుకున్న తర్వాతనే తీసేస్తారు తప్ప వెంటనే పడేయరు. చూడండి, ఈ సెటప్ బాక్స్కి వీడియో సెక్షన్ ఒకటి, 2 ఆడియో సెక్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత HDMI కనెక్టర్ ఉంది, తర్వాత USB ఉంది, ఆ తర్వాత ట్యూనర్ అంటే సిగ్నల్ ఇన్కమింగ్ ఉంది, డిష్ కాంచి పవర్ సప్లై సాకెట్ ఉంది, జాక్ ఉంది. ఇది దీని యొక్క స్ట్రక్చరు. ఏ సెటప్ బాక్స్ యొక్క స్ట్రక్చర్ అయినా ఇదే విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ట్రాక్ చేసే విధానాన్ని చెప్తాను. ఇప్పుడు పవర్ సప్లై దీనికి అటాచ్ చేద్దాము. చూడండి, పవర్ సప్లై వెలిగింది, ఆ ఇండికేటర్స్ లైట్ వెలుగుతుంది. అంటే సెటప్ బాక్స్ రన్నింగ్, కానీ ఇక్కడ ఆడియో ప్రాబ్లము లేదా వీడియో ప్రాబ్లం ఉన్నది. మీరు రిమోట్ తోటి ఎంత ఆపరేట్ చేసినా పిక్చర్ రాదు, లేదు అంటే ఆడియో రాదు. ఆడియో ఫుల్ పెంచినా కానీ మీకు ఆడియో అనేది టీవీలో రాకుండా ఉంటుంది. తద్వారా మీరు వెంటనే ఈ సెటప్ బాక్స్ ఖరాబ్ అయిపోయిందని తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చేసి కొంత మనీ ఇచ్చి ఇంకో కొత్త బాక్స్ తీసుకొచ్చుకుంటారు. ఇదంతా మొట్టమొదలు చేయకూడదు. ఫస్ట్ సెటప్ బాక్స్ను చెక్ చేసుకోవాలి.
చూడండి, ఇటు రైట్ సైడ్ ఉన్నాయి 2 ఆడియో సెక్షన్ పిన్స్, లెఫ్ట్ ఉన్న 1 వీడియో సెక్షను. ఈ పిన్స్ దగ్గర ఇప్పుడు చూడండి, అక్కడ DA22, DA23, DA25 అని అక్కడ ఒక డయోడ్ ఉంటుంది చూడండి. డయోడు అది ఆడియో లైన్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ డయోడ్ అంటారు దాన్ని. DA అంటే డయోడ్ అరే అంటారు దాన్ని. DA22 అంటే DAకు అర్థం డయోడ్ అరే. అంటే సిగ్నల్ నుంచి ఏమైనా అదనపు వోల్టేజెస్ వస్తే అది వెంటనే ఎక్స్ట్రా వోల్టేజెస్ను గ్రౌండ్కు పంపిస్తుంది లేదా షార్ట్ అవుతుంది. అట్లా జరిగినప్పుడు మాత్రమే మీ టీవీలో ఆడియో అనేది బ్రేక్ అవుతుంది లేదా వీడియో బ్రేక్ అవుతుంది. ఈ 3 ఏవి పిన్స్కి కంపల్సరీ 3 డయోడ్స్ ఉంటాయి. 2 లెగ్ డయోడ్సే. దీంట్లో ఫ్రెండ్స్ 4 లెగ్గుల టైప్లో కనపడుతుంది. అది ఓన్లీ 2, అటు ఒక లెగ్గు ఇటు ఒక లెగ్గే ఉంది, గమనించగలరు. చూడండి, ఇప్పుడు సెట్ ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత దీనికి వోల్టేజ్ చెకింగ్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ సప్లై వస్తుందో లేదో ఫస్ట్ చూద్దాం. చూడండి, ఇన్పుట్ 12 వోల్టేజ్ రావాలి. పక్కా ఇన్పుట్ 12 వోల్టేజ్ ఈ బోర్డుకు వస్తుంది. అదొకటి కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనము. ఒకవేళ వోల్టేజ్ డౌన్ ఉన్నా కానీ 10 వోల్టేజ్ 9 వోల్టేజ్ ఉన్నా కానీ పిక్చర్ రాదు. అప్పుడు అడాప్టర్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, డిష్కు సెటప్ బాక్స్ నుంచి మినిమం 13 వోల్టేజ్ లేదా 15 వోల్టేజ్ వెళ్ళాలి. చూడండి, 13 వోల్టేజ్ ఉంది. డిష్కు అవుట్పుట్ సప్లై వెళ్తుంది అంటే ఈ సర్క్యూటు ఇప్పుడు డిష్కు వోల్టేజ్ కరెక్ట్గా వెళ్తున్నట్లే. అంటే సర్క్యూట్ ఓకే ఉంది అనుకోవాలి. కాకపోతే ఆడియో రాకపోవడం కానీ, ఈ వోల్టేజీలు కరెక్ట్గా ఉండి ఆడియో రాకపోవడం కానీ వీడియో రాకపోవడం కానీ జరిగితే వెంటనే దాంట్లో ఉన్నటువంటి ఏదైతే DA22 అని రాసి ఉన్న దగ్గర 2 లెగ్ డయోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెక్ చేసేది 3 లెగ్ డయోడ్ అండి. 3 లెగ్, ఇది మోస్ఫెట్ కాదు, ట్రాన్సిస్టర్ కాదు, ESD ప్రొటెక్షన్ డయోడ్ అంటారు దీన్ని. ప్రతి ఆడియో సెక్షన్, ప్రతి వీడియో సెక్షన్లో, USB సెక్షన్లో, HDMI సెక్షన్లో ఈ ESD డయోడ్ను వాడతారు. 3 లెగ్స్ ఉంటాయి. ఇందులో ఈ డయోడ్కు ఒక లెగ్గు సిగ్నల్ ఇన్కమింగ్, ఒక లెగ్గు సిగ్నల్ అవుట్ గోయింగ్, నెక్స్ట్ సెంటర్ లెగ్గు, అందులో 3 లెగ్గులలో ఒక లెగ్గు గ్రౌండ్కు ఉంటుంది. ఏదైనా ఎక్స్ట్రా సౌండ్, ఎక్స్ట్రా ట్రబుల్స్ వస్తే దాన్ని వెంటనే గ్రౌండ్ చేసేస్తుంది. అయితే ఇక్కడ చేయవలసిన 2 టెక్నిక్లు ఏంటంటే ఫ్రెండ్స్, DA22 అనే డయోడ్ను ఓపెన్ చేసి దాన్ని రిమూవ్ చేస్తే ఆడియో మీకు వచ్చేస్తుంది. లేదా ESD డయోడ్ ఏదైతే 3 లెగ్ డయోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా రిమూవ్ చేసి చూస్తే మీకు డెఫినెట్లీ ఆడియో వస్తుంది. ఆ తర్వాత మీరు వాటిని కొత్తవి తీసుకొచ్చి సెట్ చేసుకోవచ్చు. మొట్టమొదటి మాత్రం చెక్ చేయాలంటే మాత్రం ఆ రెండింటిని రిమూవ్ చేస్తే మీకు ఆడియో వస్తే మీ సెటప్ బాక్స్ ఓకే అన్నట్టు. చాలా సింపుల్ పని ఫ్రెండ్స్. ఆ రెండింటిని, ఆ 3 లెగ్ డయోడు నెక్స్ట్ ఆ 2 లెగ్ డయోడ్ను రెండింటిని ఆ లైన్లో ఆ 2 తీసేస్తే మీకు ఆటోమేటిక్గా ఆడియో వీడియో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతసేపు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మీ సెటప్ బాక్స్లను సరి చేసుకోగలుగుతారని, వృధా ధనం ఖర్చు పెట్టాలని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ.